శరీరం విడిచిపెడుతూ మీ నాన్న రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కాబట్టి భరత, ఈ రాజ్యం నువ్వు తీసుకో అన్నాడు. సంటి పిల్లాడిలా నేను ఒక రాజకుమారుణ్ణి, యథార్థమునకు పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి, రాముడున్నా యువరాజు కావలసిన వాణ్ణి, నేను ఇలా ప్రవర్తించచ్చా అని కూడా చూడలేదు. విలలాప సభా మధ్యే మహర్షి ఎంత మాట అన్నారంటే, ఆసనం మించి కింద పడిపోయి సభ మధ్యలో గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఎలా? జగామ మనసారామం, మానసికంగా రాముడి దగ్గరికి వెళ్ళిపోయి రాముడి పాదాలు పెట్టుకుని ధార్మికంగా, రామ మీకు చెందవలసిన రాజ్యం, మీరు కూర్చోవలసిన రాజ్యం, మీరు ఏలవలసిన రాజ్యం, అందరూ నన్నేలమంటున్నారు, ఎంత దారుణం, నాకొద్దు, ఈ రాజ్యం నాకు వద్దనే వద్దని పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి నిందించాడు. ఈ మాట నువ్వు చెప్పచ్చా నన్ను తీసుకోమని? నా కాయి వద్దు ఈ రాజ్యం అన్నాడు. ఎవరుంటారు? పదండి, రహదారులు వెయ్యండి, బావులు తవ్వించండి, గుర్రాలు ఏనుగులు అన్నీ పట్టుకు పదండి, రామచంద్రమూర్తిని బతిమాలి తీసుకొస్తాను, నేను ఒక్కడే కాదు మీ అందరూ కూడా చెప్పండి తీసుకొస్తానన్నాడు. పాపం అందరూ కలిసి వెడదామని ముందు సైన్యం బయలుదేరింది. భరత శత్రుఘ్నులు ఇద్దరూ అంతఃపురంలో చోట కూర్చునున్నారు. కూర్చునుండగా ఆ కుబ్జ మందర, ఎవరు కైకమ్మ మనసు మార్చిందో ఆ మందర తన గూనికి కూడా ఒక బంగారు తొడుగు తొడుక్కుని, ఒంటి నిండా బంగారు హారాలు వేసుకుని, ఏదో తాళ్లతో కట్టబడిన ఆడకోతిలా వెడుతోంది. అక్కడ చూశారు ద్వారపాలకులు. చూసి శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చి అన్నారు, ఈమెయే సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉన్న కోసల రాజ్యంలో మీ అంతఃపురంలో చిచ్చు పెట్టినటువంటి స్త్రీ. చెప్పకూడని మాటలన్నీ కైకమ్మకి చెప్పి ఆమె మనసు విరిచేసింది. ఈమె వలననే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, ఈమె వలననే లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నాడు. సూర్యుని యొక్క కిరణము సోకనటువంటి మీ వదినమ్మ సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళింది. ఈ మాటలు విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చి శత్రుఘ్నుడు గబగబా వెళ్ళి ఆవిడ జుత్తు పట్టుకుని ఆవిడ కంఠాన్ని కోసిపోయాడు. కైకమ్మ పరిగెత్తుకొచ్చి భరతుణ్ణి ప్రార్థన చేసింది ఆ కుబ్జిని బతికించమని. అంత కోపంలో ఉన్న శత్రుఘ్నుడు దేనికి లొంగిపోయాడో తెలుసా? భరతుడు వెళ్ళి ఒకటే మాట అన్నాడు, శత్రుఘ్న, ఈ కుబ్జిని చంపేయడం పెద్ద పని కాదు, ఈ మందరిని చంపేయచ్చు. ఇమామపి హతాం కుబ్జాం యది జానాసి రాఘవ త్వాం మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం. తను అరణ్యవాసానికి, తను రాజ్యం పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి మాటలు మందరే మాట్లాడందని తెలిసినటువంటి రామచంద్రమూర్తి మన అన్నగారు ఆ మందరిని చెనకకుండా విడిచిపెట్టి స్త్రీని చంపకూడదని ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి చెయ్యని పని తగుదునమ్మా అని నువ్వు నేను చేస్తే త్వాం మాం చైవ, నిన్ను కాని నన్ను కాని కన్నెత్తి చూడడు రాముడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.